హీరోలు అవ్వడానికి, మీరు హీరోయిన్లు అవ్వడానికి మీరు టార్గెట్ చేసేది ఎవరిని? ఒక విషయాన్ని విశ్లేషించడంలో తప్పు లేదు, విమర్శించడంలో తప్పు లేదు, కానీ వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా నిరూపించకుండా ఎవరైనా సరే ఇలాంటి నిరాధారాలతో కూడినటువంటి ఆరోపణలను చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఎపిసోడ్లు నింపాలని చెప్పి ప్రచారం చేస్తే నేను చెప్తున్నాను, పెద్ద ఉద్యమమే పుడుతుంది. జాగ్రత్త. ఎవరు ఇక్కడ నోరు మూసుకొని కూర్చొని లేరండి. సంస్కరించడానికి ఎవరు లేరు. మేము ఏది అయితే అది మాట్లాడేస్తాం, మా ఇష్టం వచ్చింది మాట్లాడతాం. ఒక సెల్ ఫోన్ పెట్టుకునో, ఒక కెమెరా పెట్టుకునో, ఒక రూమ్ పెట్టుకునో, రూమ్లో కూర్చొని మేము ఏది మాట్లాడితే అది చెల్లుతుంది అని మీరు చేసేటటువంటి వాటి మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. ప్రకటించిన తరువాత లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది. లీగల్గా వెళితే సమస్యలు మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని వెళ్ళిపోతూ మీకంటే గొప్ప వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే మీరు గొప్పవాళ్ళు అవుతామని అనుకుంటున్నారా? మీకంటే గొప్పవాళ్ళు వాళ్ళు ఎలా అయ్యారండి? వాళ్ళు ఇంకొకళ్ళని టార్గెట్ చేసి అవ్వలేదు. కష్టపడి జీవితంలో ఒక స్థితికి ఎదగడానికి వాళ్ళు ఒక దారిని ఎంచుకొని, పంధాన్ని ఎంచుకొని, పోరాడి ఆ పని పట్ల నిబద్ధత చూపించి వాళ్ళు పైకి వచ్చారు. కానీ మీలాగా జనాలను విమర్శించి పైన కూర్చున్న వాళ్ళని కిందకి లాగేయాలనేటటువంటి తత్వంతో ఇక్కడ ఎవరు లేరు. నిజానికి చెప్తున్నాను మై డియర్ యూట్యూబర్స్, ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో. దరిద్రమైనటువంటి తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నిజంగా ఈ మాట మాట్లాడడానికి నేను నిజంగా బాధపడుతున్నాను. అలాగే ఈ మాట మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను కూడా. అరే, రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి, మీరు పొలికేకలు పెట్టి అరుస్తున్నారు చూసావా? అక్కడ కూర్చొని మీకంటే చిన్నవాళ్ళనో, మీకంటే పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళనో కూర్చోబెట్టి మాట్లాడి టార్గెట్లు చేసి వ్యూవర్షిప్ పెంచుకునేవాళ్ళు ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏంటి చెప్పండి మై డియర్? ఏంటి ఈ లవ్ జిహాద్ పేరు మీద ఎంతమంది ఆడపిల్లలు ఎంత భయంకరంగా మోసపోతున్నారు? అరే, దమ్ముంటే ఒక్క జిహాద్ కేసైనా సరే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి ఆ అమ్మాయిని తిరిగి గర్వాపసి చేయండి. నేను వస్తాను మీకు తోడు. నేను అప్పుడు నేల ముక్కుకి రాస్తాను మీరు చేసేటటువంటి వీడియోస్ సలాం కొడతాను. ఏం మాట్లాడుతున్నారు?